హలో అండి. చాలామంది బ్లౌజ్ కుట్టిన తర్వాత నెక్ ఇంకొంచెం డీప్‌గా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా! కానీ ఇప్పుడు బ్లౌజ్ కుట్టిన తర్వాత విప్పకుండా ఫిట్టింగ్ అనేది పాడవకుండా బ్లౌజ్ నెక్ అనేది ఎలా డీప్ పెంచుకోవాలి అనేదైతే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఆల్రెడీ కుట్టిన బ్లౌజు బ్యాక్ నెక్ పర్ఫెక్ట్ షేప్ వచ్చే విధంగా ఎలా కట్ చేసుకోవాలనేదైతే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ అయితే యూజ్ చేస్తారు. నాకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ మెథడ్‌లో అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్‌ని రివర్స్ చేసుకొని ఈ విధంగా సెంటర్‌కి ఎక్కడ ముడతలు లేకుండా ఈ విధంగా అయితే మనం ఫస్ట్ బ్లౌజ్‌నైతే పెట్టుకోవాలి. ఇప్పుడొచ్చేసి మనకు ఆల్తీకున్న బ్లౌజ్ ఉంటుంది కదా! ఆ బ్లౌజు బ్యాక్ నెక్ ఎంత ఉంది అనేదైతే ఇప్పుడు మనం చూసుకోవాలి. మనకు ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ వచ్చేసి నాకు 3½ అయితే ఉంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూద్దాం. ఇదొచ్చేసి 4½ ఉంది. అంటే ఒక 1 ఇంచు ఎక్స్ట్రా అయితే ఈ నెక్ అనేది ఉంది. ఈ 1 ఇంచుననేది ఇప్పుడు కట్ చేయాలి. దానికోసం ఇప్పుడు 3½ ఒరిజినల్ అలాగే పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు 4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇటు వెడల్పు వచ్చేసి 3½ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనం పైన 3 ఇంచెస్‌కు మార్కింగ్ చేసుకుంటాం కదా! షోల్డర్ మార్కింగ్ చేసేటప్పుడు కింద వచ్చేసి ఒక 1/2 ఇంచు ఎక్కువగా 3½ అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం బ్లౌజ్ మీద ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం కట్ చేయకముందు ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో అలా అయితే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే గీసేసి మనం నెక్ అనేది ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం మనం లైనింగ్ కట్ చేసేటప్పుడు ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో అలానే మార్కింగ్ చేసుకోవాలి. కాకపోతే మనకు ఎక్కడి వరకు డీప్ కావాలి అనేదైతే చూసుకొని ఇక్కడైతే మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసి సెంటర్‌కి ఈ విధంగా పట్టుకొని మనం ఈ విధంగా అంటే మార్కింగ్ అనేది యూకలకైతే పడుతుంది. ఈ విధంగా రౌండ్ అయితే మార్కింగ్ అవతల ఎంతైతే ఉంటుందో యువతల కూడా అదే విధంగా మార్కింగ్ అనేది పడుతుంది. ఇప్పుడొచ్చేసి మనం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్‌గా కట్ చేయకుండా ఫస్ట్ అయితే ఆ మార్కింగ్ మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే లైనింగు, ఒరిజినల్ క్లాత్ అనేది మనకు సెపరేట్ కాకుండా ఈ విధంగా ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ వేయకపోతే కట్ చేసిన తర్వాత నీట్‌గా మనం స్టిచ్ అనేది వేయలేము. అందుకే ముందే ఈ విధంగా మనకు ఎక్కడి వరకైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకైతే ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్‌గా మనం ఈ విధంగా నెక్ అనేది కట్ చేసుకోవచ్చు. చూసారా? ఈ విధంగా మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు నెక్ మొత్తం కట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఎంత వరకైతే డీప్ కావాలి అనుకున్నామో అక్కడి వరకు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి కట్ చేసిన దానికి పట్టీ వేయటం కోసం అంటే హెమ్మింగ్ చేయడం కోసము ఈ విధంగా ఒక సేమ్ కలర్ క్లాత్ అయితే తీసుకొని ఈ విధంగా క్రాస్‌గా అయితే మనం ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనది రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా క్రాస్‌గా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఎంతైతే ఫ్యాబ్రిక్ కావాలో అంతైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసిన తర్వాత మనము జాయింట్ అయితే చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టేసి జాయింట్ అయితే చేసుకోవాలి. మనం సేమ్ హెమ్మింగ్ చేయడానికి ఎలా అయితే పట్టీ వేస్తామో అదే విధంగా మనము వీటికైతే బ్లౌజ్‌కైతే మనం పట్టీ అయితే వేయాలి. ఈ విధంగా మనము ఎక్కడి దాకా అయితే కట్ చేసామో అక్కడ వరకు ఈ విధంగా పైకి ఒక మడత అయితే వేసుకొని ఇక్కడి నుంచి మాత్రమే మనము బ్లౌజులకు హెమ్మింగ్ చేయడానికి ఎలా అయితే పట్టీ యాడ్ చేస్తామో అదే విధంగా ఈ విధంగా అయితే మనము దానికి ఈ కట్ చేసిన పీస్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఈ విధంగా స్టిచ్ చేస్తే మనము ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కట్ చేసి ఈ విధంగా పట్టీ వేసాము అనేదైతే ఎవరికీ తెలియదు. చాలా నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఈ విధంగా ఇప్పుడొచ్చేసి దీన్ని రివర్స్ చేసి పైనుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. మనము నెక్కును ఎలా అయితే తిప్పేస్తామో అదే విధంగా పైనుంచి అంటే స్టార్టింగ్ నుంచి అయితే స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసిన కాంచి వేసుకుంటే అక్కడి నుంచి కుట్టు వేస్తాం కాబట్టి అంత నీట్‌గా ఉండదు కాబట్టి పైనుండి స్టార్టింగ్ నుండి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే పైన వేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ నెక్ మొత్తం పై వరకు వచ్చే విధంగా ఈ విధంగా నీట్‌గా అనుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి.
ఈ విధంగా మనం క్లాత్ పెట్టిన దగ్గరే ఆపేయకుండా పై వరకు మనం స్టిచ్ అనేది ఇక్కడ వరకు అయితే వేసుకోవాలి. అప్పుడే మనకు మళ్ళీ మనం క్లాత్ అనేది వేసామనైతే అనుకోరు. ఈ విధంగా నీట్‌గా అయితే వస్తుంది. చూసారా? ఈ విధంగా నీట్‌గా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ అయితే ఉంది కదా! దీన్ని ఈ విధంగా మడత వేసి మనం హెమ్మింగ్ అయితే చేసేస్తే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం క్లాత్‌ని లోపలికి అనుకుంటూ ఈ విధంగా హెమ్మింగ్ చేస్తే సరిపోతుంది. స్టిచ్ చేసిన బ్లౌజ్‌ని ఈ విధంగా సింపుల్ మెథడ్‌లో మనము ఈ విధంగా డీప్ అనేది పెంచుకోవచ్చు. కరెక్ట్‌గా రౌండ్ అయితే షేప్ అయితే వస్తుంది. అలాగే ఎక్కడ ఫిట్టింగ్ అనేది మనకు పాడవకుండా అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో యూజ్ అయిందా లేదా అనేదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదే విధంగా మొత్తాన్నయితే మీరు